శ్రీ వెంకటకోటి యోగేంద్రుల వారి 80వ జన్మ దిన శుభాకాంక్షలు మీ అందరి తరపున స్వామివారికి తెలియజేస్తూ, స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు మనందరికి కలగాలని కోరుకుంటూ వారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, మరి స్వామివారు భౌతికంగా 80వ జయంతి, కానీ స్వామివారు ఆయన రచించినటువంటి సూక్తుల ప్రకారం 53వ 54వ జయంతి అయి ఉంటుంది. ఎందుకంటే ఏ మనిషి అయితే జ్ఞాన లబ్ధి అంటే జ్ఞానం పొందినటువంటి రోజే అసలైనటువంటి జన్మదినం అని చెప్పి స్వామివారు మనకు తెలియజేయడం జరిగింది. మరి పల్నాడు ప్రాంతంలో జన్మించి అపర విద్యలో ఉన్నతమైనటువంటి అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పరవిద్యలో బ్రహ్మజ్ఞానం పొంది మరి దానిని ఉచితంగా జ్ఞానదాతగా ప్రజలందరికీ ఏమి ఆశించకుండా పంచినటువంటి వ్యక్తి మన స్వామివారు. అలా ఆయన మరి జీవిత పర్యంతం కూడా ఆ రోజుల్లో చదువుకున్న చదువుకి చక్కగా జాబ్ చేస్తే 10 లక్షల రూపాయలు ఆయన రిటైర్ అయ్యేసరికి ఆయన జాబ్ ఆ స్థాయిలో ఉండేది. అట్లాంటి మరి చదువు అంతా కూడా ఆయన అపర విద్య అంతా కూడా పరవిద్య అన్వేషణ కోసం ఖర్చు పెట్టాడు. మనం ఏదైనా ఒక విద్యాభ్యాసం పూర్తయిందంటే ఏ ఇంజనీర్ పూర్తి కాదని వెంటనే జాబ్లోకి వెళ్తాం, 40,000 50,000 లక్షలు ఆ స్థాయిలో వెళ్ళిపోతా ఉంటుంది. కానీ ఆయన చదువు మొత్తం అయిపోయి పట్టారాగానే ఆయనకి నేనెవరిని, ఈ సృష్టి ఏమిటి, దైవం అంటే ఏమిటి, ఇదంతా ఈ జన్మ మరణాలు ఏమిటి, వీటన్నిటి కారణం ఎవరు అనేటువంటి ఆలోచన మొదలై ఆ తర్వాత ఆ అన్వేషణకి ఈ యొక్క చదువుకున్నటువంటి అపర విద్యా చదువంతా కూడా పర విద్య కోసం ఖర్చు పెట్టి అలాంటి బ్రహ్మ విద్యలో చక్కగా అధ్యయనం చేస్తూ బ్రహ్మ జ్ఞానం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఈ బ్రహ్మ సాక్షాత్కారం అందరిలోనూ చూసి ఇది అందరికీ పంచాలి అనేటువంటి విధానంలో ఆయన జీవిత పర్యంతం ఈ ఫోటో మీ అందరికీ తెలిసిన ఫోటో. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్వామివారి ప్రత్యక్షంగా దర్శించినటువంటి వాళ్ళు ఈ నేత్ర చక్షులతో. ఎందుకంటే ఎప్పుడు అక్కడే కూర్చునేవాడు, ఒక లింగి మాత్రమే కట్టుకునేవాడు. ఏ ఊరు వచ్చినా హాయిగా వారికి ఏం కావాలో అలా మాట్లాడుతూ వారి స్థాయికి తగ్గట్టుగా అందించగలిగేటువంటి జ్ఞానమూర్తి మన గురువుగా. నిజంగా ఆయనకి శిష్యులుగా ఉండటం అనేది నేను చాలా చాలా గర్వపడతా ఉండేవాడు. ఎందుకంటే ఎంతో మందితో మన గురు పరంపర సాంగత్యం ఉన్నది. అలాంటి గురువులలో ఏమీ ఆశించకుండా ఏది నాకు కావాలని అడగకుండా మనందరం వచ్చి ఏమంటే అది చేస్తాం ఇది చేస్తాం మీ ఇష్టమే చేయండి. పరోపకారం అనేది మంచిది, జీవితంలో ఒక భాగం పరోపకారం అనేది చాలా ఉపయోగం. 2వ భాగం కుటుంబాన్ని చూసుకోండి, 3వ భాగం నిన్ను నువ్వు తెలుసుకోండి, 4వ భాగం దైవం కోసం అన్వేషణ చేయండి అని ఇట్లా మనకు బోధిస్తూ స్వామివారు అనేక రకమైన విషయాల్లో మన స్థాయికి తగ్గట్టుగా మనకు బోధిస్తూ చక్కగా మరి ఆ రకంగా ఉండేవారు. అలా ఆయన జీవిత పర్యంతంలో మరి ఎంతో మంది పల్నాడు ప్రాంతంలో యావత్తు రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా ఎందరో మంది పుట్టుట పెరుగుట గిట్టుట అనేది సర్వసాధారణంగా అన్ని జీవుల్లాగే మానవుడు కూడా జరిగిపోతా ఉంది. కానీ స్వామి గారు జన్మ మరి ఆయన దేహాన్ని పూజింపబడే స్థానాన్ని అలంకరించింది. ఆయన మనసు అందరికీ మార్గదర్శకమైంది. ఆయన యొక్క కులం ఉద్ధరించబడింది, ఆయన ప్రాంతం ఉద్ధరించబడింది, ఆయన వంశం కీర్తింపబడింది. మరి ఆయన జన్మ అజారామరత్వాన్ని పొందింది. అజారామరత్వం అంటే ఏమిటి? అజారత్వం అంటే జన్మ లేని స్థానాన్ని అలంకరించాడు, అమరత్వం అంటే మరణం లేని స్థానాన్ని అధిరోహించాడు. అలాంటి అజారామరత్వాన్ని పొందినటువంటి చిరంజీవిగా మనం స్వామివారు మరి పల్నాడు ప్రాంతంలో జన్మించి ఎంతో చక్కగా మరి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరి శిష్యులందరికీ అందించి తరింపజేశాడు. ముఖ్యంగా చాలా మంది ప్రవచనాలకి స్వామివారి ప్రవచనానికి ఉన్న తేడా ఏమిటో మనం తీసుకున్నట్లయితే సహజంగా ప్రవచనం సత్సంగం ఈ రెండు వేరు వేరుగా ఉంటాయి, రెండు ఒకేలాగా ఉంటాయి. ప్రవచనం అంటే మన గ్రంథాలపై మన యొక్క కథానాయకులను ఉద్దేశిస్తూ మంచి చెడును ఆధారం చేసుకుంటూ మన పాత్రల ద్వారా వాటి ధర్మాలను ఉద్దేశించి చెప్పేవన్నీ కూడా ప్రవచనామృతం అదంతా. కానీ సత్సంగం అనేది ఏమిటంటే
అది కూడా అలానే ఉంటుంది. కానీ ఎప్పుడు లైవ్ వస్తూ ఒక మన టీవీలో కనుక లైవ్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతూ ఉంటుందో మనం లైవ్ లో ఏమైతే చూస్తూ ఉంటామో అలా స్వామివారి ప్రవచనం లైవ్ ద్వారా వచ్చినట్టుగా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త భావాలు, కొత్త కొత్తగా మన హృదయాలన్నింటినీ బాగా స్పృశించి మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సంశయాలకి, సందేహాలకి నివృత్తిని కలిగించేటువంటిది సత్సంగం. మన సత్సంగం గురించి నేను స్వామివారి ముఖత ఎన్నోసార్లు మేము దీని గురించి ఎవరన్నా అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సత్సంగం అనేది గొప్పదయ్యా, అట్లాంటి సత్సంగం మనము మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒక సంశయం, సందేహంతో ఇక్కడ కూర్చున్నట్లయితే గంట సేపు నిజమైన సత్సంగం జరిగితే ఆ సత్సంగం వల్ల అందరి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటికీ పరిష్కారం వస్తుంది అని చెప్పి స్వామివారు అంటే ఆ మాట మనం ఎన్నో సార్లు స్వామివారిని అడుగుదామని వస్తాం. కానీ సత్సంగం అయిపోయేసరికి మన ఆలోచనలకి, మనకి సందేహాలన్నింటికి కూడా మన మనసులోనే ఆ ప్రశ్నలన్నింటికి జవాబులు వచ్చాయి. అది సత్సంగం అంటే. అలాంటి సత్సంగ రత్న అనేటువంటి బిరుదు స్వామివారికి కొంతమంది భక్తులు, జ్ఞానులు కలిసినటువంటి సత్సంగ రత్న. ఇలాంటి సత్సంగత్వం చేయగలిగినటువంటి వాళ్ళలో మన ఈ ప్రాంతంలో స్వామివారు మొట్టమొదటి వాడిగా, గొప్ప వ్యక్తిగా, జ్ఞానిగా మన అట్లాంటి మార్పులు పుట్టిన రోజులు అనేది ఇవి అంచెలంచెలుగా 80ని మరియు 100లోకి పోయి వేలగా మారాలి. అలాంటి మార్పుని అంచెలంచెలుగా పెరుగుతూ పోవాలని చెప్పి కోరుకుంటూ, మరి సమయం అనేది తక్కువకున్నది కాబట్టి దీనికి ముఖ్యంగా మోహన్ రావు గారు దీనికి ఆధిపత్యం, దానికి